ఇక్కడ ఒక విషయం క్లారిటీతో చెప్పండి సార్ నాకు. ఈ ఐఐటికి క్రేజ్ అనేది ఇయర్ బై ఇయర్ ఎందుకు పెరుగుతుంది? ఈజ్ ఇట్ ఓన్లీ క్వాంటిటేటివ్ క్రేజ్, అంటే ఈ కోర్స్ చేయడం వల్ల ఏదో మంచి ఉద్యోగాలు వచ్చి జాబ్లో సెటిల్ అవుతారన్నా, లేదా క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది? యాక్చువల్గా ఐఐటి క్రేజ్ అనేది పెరగడం ముఖ్యమైన కారణం అది. ఒకటి, యూ షుడ్ లుక్ ఫ్రమ్ ద సొసైటీస్ రిక్వైర్మెంట్స్. ఇప్పుడు మనకున్న ఇండియాలో ఫర్ ఎగ్జాంపుల్ ఉన్న మిడిల్ క్లాస్కి, లోవర్ మిడిల్ క్లాస్కి ఉద్యోగ అవకాశాలు ఉండేవి ఇంజనీరింగ్ ఫీల్డ్. ఈ ఇంజనీరింగ్ ఫీల్డ్లో బెస్ట్ ఇంజనీరింగ్ అంటే ఐఐటీనే వస్తుంది. సో వన్ సైడ్ నుంచి ఏంటి అంటే డెఫినెట్గా ఇట్ ఈస్ ద మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ లేక పేరెంట్స్ యొక్క ఆకాంక్షలను ప్రతిబింబించే క్రేజ్. ఐఐటికి వెళ్ళగలిగే సామర్థ్యం లేని పిల్లలను కూడా తర్వాత ఐఐటి పేరు మీద ఫీజులు కలెక్ట్ చేయడానికి డెవలప్ చేసిన క్రేజ్ వేరు. సో వీళ్ళకి ఆప్షన్స్ ఏమున్నాయి అంటే మార్కెట్ ఫోర్సెస్ డిసైడ్ చేయడం వల్ల మన ఐఐటికి పరిగెత్తుదామా, లేకపోతే దీని గురించి పూర్తిగా అర్థం చేసుకొని ఒక స్టెప్ తీసుకుందాం అనేది మనం గైడ్ చేయాల్సి ఉంటుంది పిల్లలకి. ఎగ్జాక్ట్లీ.